ఈ సంఘటన మన విజయవాడ డాబాకోట్లో సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర జరిగింది. అయితే ఈరోజు ఆదివారం. వారం మొత్తం కష్టపడి పనిచేసిన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం పిల్లల్ని తీసుకొని కాస్త బయటకు వెళ్దాం అనుకుంటుంది. జేబులో ఉన్న డబ్బుతో పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిద్దాం, కుటుంబంతో కాసేపు సంతోషంగా గడుపుదాం అనుకుంటుంది. కానీ మధ్యలో ట్రాఫిక్ చెకింగ్, ఒక్కసారిగా 1000 రూపీస్ ఫైన్. ఆ రోజు కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి. హెల్మెట్ తప్పనిసరి, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ విజయవాడ సింగనగర్ డాబాకోట్లో ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితి చూస్తే పోలీసులు ఉన్నారని తెలిసి చాలామంది కుటుంబాలు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు బైకులు వెనక్కి తిప్పుకొని వెళ్తున్నారు. ప్రజలు నియమాలను గౌరవించాలి, అలాగే ప్రజల కష్టాన్ని కూడా వ్యవస్థ అర్థం చేసుకోవాలి. రోడ్డు భద్రత ముఖ్యం, కానీ ప్రజలు భయపడకుండా రోడ్డు మీద తిరిగే వాతావరణం కూడా ముఖ్యం. మధ్యతరగతి కుటుంబాల బాధ ఎవరికి కనిపించదు, వాళ్ళు చెప్పుకోలేరు కూడా. మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోలో ఈ పోలీస్ వ్యక్తి అతని జేబులో నుంచి ఫోన్ తీయటం న్యాయం అంటారా? రోడ్డు భద్రతతో పాటు ప్రజల పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.